శ్రీకాంత్ భారత్ మహాత్మా గాంధీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీకాంత్ వ్యాఖ్యలపై ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. గాంధీజీపై వ్యాఖ్యలకు శ్రీకాంత్ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాంత్ భారత్పై తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఫైర్ అయ్యారు. చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. నిన్ను చంపుతామంటూ కాల్వ సుజాత అంటున్నారు. గాంధీజీ గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు. నీలాంటి ఆర్ఎస్ఎస్ మూర్ఖులకు బుద్ధి చెబుతామని 100 రూపాయల నాణ్యంపై ఆర్ఎస్ఎస్ చెడ్డీ గ్యాంగ్ ఫోటోలు పెట్టారు అంటూ కాల్వ సుజాత కామెంట్స్ చేస్తున్నారు. మద్యం మత్తులో చేస్తున్న తప్పుడు కూతలను అందరూ ఖండించాలని, గతంలో కూడా మద్యం మత్తులో శ్రీకాంత్ అనేక తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ కాల్వ సుజాత కామెంట్స్ చేస్తున్నారు. ఒక్కసారి కాల్వ సుజాత ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. ఏం చేద్దాం అనుకుంటున్నా, ఈ బోకుగాడు శ్రీకాంత్ గాడు వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, లేకపోతే పెండ తింటున్నాడా, లేకపోతే ఇంకేమన్నా తింటుండో వాడి గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. కానీ వాడి కింద పెట్టిన కామెంట్లు, వాడికన్నా దుర్మార్గంగా పెట్టిన కామెంట్లకి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. జాతి పితాగా మహాత్మా గాంధీ ఏంట్రా అని అంటాం. నీ అయ్య తెచ్చిండా, లేకపోతే నీ తాత తెచ్చిండా, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెచ్చిండ్రా? ఏడున్నారా? భారతదేశం ఆంగ్లేయులతో కొట్లాడేటప్పుడు ఏడున్నారా మీరంతా? మీ మీ ఆర్ఎస్ఎస్ వాడు ఒక్కడన్నా, ఒక్క ఫోటో అన్నా ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడినటువంటి ఒక్క ఫోటో చూపించండి. గాంధీ మహాత్మ మీద ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతగానో? నిన్న 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేసి అందులో ఇండియానే వద్దు అంటారు, మళ్ళీ ఇండియానే పెట్టారు. అందులో ఆర్ఎస్ఎస్ వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ ని పెట్టిండ్రు. అసలు ఏమనుకుంటున్నారు? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కబంధ హస్తాల్లోకి పోయి మళ్ళీ దేశానికి ఇంకోసారి స్వతంత్రం కావాలని కొట్లాడే రోజు తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? నువ్వు మాట్లాడిన బూతులు నేను మాట్లాడదలుచుకోలేదు. గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఈ దుర్మార్గుణ్ణి, ఆడపిల్లల విషయంలో మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఇమీడియట్ గా శిక్షించాలి. వాడు ఏడున్నా సరే వాడిని లాక్కొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలి. లేదంటే ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు, దేశాన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని గౌరవించి మహాత్మా అని పిలిస్తే ఈ దుర్మార్గుడికి ఏమో వచ్చిందట రోగం. దరిద్ర న్యాయాలా ఎడమకాలు చొప్పుతో కొట్టాలరా నిన్ను. ఇంకొకసారి గాంధీ మహాత్ముడిని అవమానిస్తే చెప్తున్నా కదా, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం మనం అందరం, భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళం. భారత్ మాత నీకు కాదురా, అందరికీ భారత్ మాతని. ఆమె భూదేవి భారత్ మాత. ఆమెకి స్వతంత్రానికి ఎందుకురా లింక్ పెట్టి ఎక్కడో మాట్లాడుతుండ్రు? భగత్ సింగ్ అంట, ఏమో అంట, ఇంకేమేమో చెప్తారు. ఎవర్రా కాదన్నది మీకంతా? మీ గాడ్సే దొంగ మహాత్మా గాంధీని చంపినటువంటి జాతిలో మీరు మాట్లాడతారా? గదవల్లారా గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఒక్కొక్కని ఆ రోజు భగత్ సింగ్ ని దేశ స్వతంత్ర పోరాటం కోసం, ఆ స్వతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ మహాత్ముని అవమానించినటువంటి మీలాంటి వాళ్ళందరినీ, దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం లేనటువంటి మీ దొంగలందరూ కలిసి ఈ రోజు మీరు ఎవరిని పడతారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఓన్ చేసుకుంటారు, భగత్ సింగ్ ని ఓన్ చేసుకుంటారు. మీరెవడరా ఓన్ చేసుకోవడానికి? వాళ్ళ దేశంలో స్వతంత్రం తెచ్చినటువంటి భాగస్వాములు వాళ్ళందరూ, లక్షలాది మంది దేశం కోసం కొట్లాడిన వాళ్ళల్లో వాళ్ళు కూడా పెద్ద నాయకులు. వాళ్ళని మీరు అడాప్ట్ చేసుకుని మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ వల్లభాయ్ గారే కదా ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేపించింది. ఇంకా సిగ్గులేదు మాట్లాడతారు. ఏం మాట్లాడుతుర్రా మీరు? కడుపుకు అన్నం తిని పెండ ఇంకేమైనా మోర్లో రొచ్చు తాగుతున్నారా మీరు? మీ మీ పిచ్చితోని దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. ఇంకొకసారి నీలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే నడి రోడ్డు మీద కాల్చి చంపాలి వెధవల్ని. కాల్వ సుజాత చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం, చాలా ఘాటుగా. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను కూర్చొని ఆ మాటల్ని రిపీట్ చేయడం కూడా కష్టంగా ఉంది. అంత ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. మీరెవరు ఓన్ చేసుకోవడానికి భగత్ సింగ్ని, లేదంటే సుభాష్ చంద్రబోస్ని మీరు ఎలా ఓన్ చేసుకుంటారు? వాళ్ళందరూ అందరికీ సంబంధించిన వాళ్ళే. కానీ గాంధీని ఇలా మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు అంటూ గాడ్సే గురించి, అలాగే మరికొంతమంది గురించి, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి కూడా చాలా ఘాటుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో సుజాత గారు మనతో మాట్లాడే అవకాశం ఉంది. ఆర్టీవీ
సుజాత గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? శ్రీకాంత్ భారత్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? దీని మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అలాగే సుజాత గారు చేసినటువంటి వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి నేను శ్రీకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మీకు వినిపిస్తాను. పట్టించుకోనండి, కానీ మొన్న October 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు అసలు ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అన్నది ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా? స్వాతంత్రం వాడు తెచ్చుడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఏంత లక్షల మంది తెచ్చారు. వాళ్ళు పరమాత్ములు, ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a citizen. Jai Hind. నేర్చుకోండి idiots. Good boys, good girls అండి మీరందరూ. Love you all. ఈ బోకుగాడు శ్రీకాంత్ గాడు వాడు కడుపుకు అన్నం తింటున్నాడా, లేకపోతే పెండ తింటున్నాడా, లేకపోతే ఇంకేమన్నా తింటుండో వాడి గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. కానీ వాడి కింద పెట్టిన కామెంట్లు, వాడికన్నా దుర్మార్గంగా పెట్టిన కామెంట్లకి నేను ఆన్సర్ చేయాల్సి వస్తుంది. జాతిపితగా మహాత్మా గాంధీ ఏంట్రా అని అంటావు. నీ అయ్య తెచ్చిండా, లేకపోతే నీ తాత తెచ్చిండా, RSS వాళ్ళు తెచ్చిండ్రా? ఏడున్నారా? భారతదేశం ఆంగ్లేయులతో కొట్లాడేటప్పుడు ఏడున్నారా మీరంతా? మీ RSS వాడు ఒక్క ఫోటో అన్నా ఆంగ్లేయులకు విరుద్ధంగా పోరాడినటువంటి ఒక్క ఫోటో చూపిండి. గాంధీ మహాత్మ మీద ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఇంతగానో? నిన్న 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేసి అందులో ఇండియానే వద్దు అంటారు, మళ్ళీ ఇండియానే పెట్టారు. అందులో RSS వాళ్ళని చెడ్డీ గ్యాంగ్ ని పెట్టిండ్రు. అసలు ఏమనుకుంటున్నారు? దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కబంధ హస్తాల్లోకి పోయి మళ్ళీ దేశానికి ఇంకోసారి స్వతంత్రం కావాలని కొట్లాడే రోజు తీసుకొని వద్దాం అనుకుంటున్నారా? నువ్వు మాట్లాడిన బూతులు నేను మాట్లాడదలుచుకోలేదు. గాంధీ మహాత్ముడిని అవమానించినటువంటి ఈ దుర్మార్గుణ్ణి, ఆడపిల్లల విషయంలో మాట్లాడినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఇమీడియట్ గా శిక్షించాలి. వాడు ఏడున్నా సరే వాడిని లాక్కొని వచ్చి వాడిని అరెస్ట్ చేసి లోపల బొక్కలో పడేయాలి. లేదంటే ఇట్లాంటి వాళ్ళు దుర్మార్గులు దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ మీద పడి ఏడవడం కాదు, దేశాన్ని ప్రపంచ దేశాలే ఆయన్ని గౌరవించి మహాత్మా అని పిలిస్తే ఈ దుర్మార్గుడికి ఏమో వచ్చిందట రోగం. దరిద్ర న్యాయాల ఎడమకాలు చొప్పుతో కొట్టాలరా నిన్ను. ఇంకొకసారి గాంధీ మహాత్ముడిని అవమానిస్తే చెప్తున్నా కదా, ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళం మనం అందరం, భారతదేశంలో పుట్టినటువంటి